కేటీఆర్ లాగులు తొడగక ముందే మహేష్ కుమార్ గౌడ్ విద్యార్థి రాజకీయాల్లో ఉన్నారని చెప్పారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్. దీక్ష దివస్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ పైన కేటీఆర్ విమర్శలు చేశారని అన్నారు. ఇక్కడి ప్రజల ఆకాంక్షలను గుర్తించిన సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని అన్నారు. కేసీఆర్ ఒక్కరే పోరాటం చేస్తే తెలంగాణ రాలేదని అన్నారు చనగాని దయాకర్. ఈరోజు దీక్ష దివాస్ పేరుతో ఇవాళ కేటీఆర్ ఇవాళ ప్రభుత్వం పైన, గౌరవ ముఖ్యమంత్రి గారి పైన, అదేవిధంగా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పైన ఇవాళ మాట్లాడితే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. అసలు కేటీఆర్ కు లాగులేనప్పుడే మహేష్ కుమార్ గౌడ్ గారు రాజకీయాలకు ఉన్నారు. విద్యార్థి రాజకీయాల నుంచి 30 ఏళ్లుగా నిబద్ధతతో పనిచేసి ఇవాళ పీసీసీ అధ్యక్షుడు అయ్యారనే విషయాన్ని ఇవాళ కేటీఆర్ గుర్తు తెచ్చుకోవాలని కోరుతున్నారు. 2006 తర్వాతనే కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చిండు. ఐఎస్ ఆటన చేరినటువంటి కేసీఆర్ కొడుకుగానే తెలంగాణ ప్రజలకు తప్ప ఇంకోటి కాదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థులు, సకల జనులు ఇవాళ అందరూ కూడా తెలంగాణ ప్రజలు కదిలితే, విద్యార్థులు త్యాగాలు చేస్తే, ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యుద్ధ భూములైతే ఇవాళ కేంద్రం విద్యార్థుల త్యాగాలను గుర్తించి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సి వస్తే ఆనాడు యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇస్తే మీ అయ్య ముఖ్యమంత్రి అయింది తప్ప నువ్వేదో పోరాటం చేసి నువ్వు బట్టలు చింపుకొని నువ్వు దీక్ష చేసుకొని నువ్వేదో చేస్తే తెలంగాణ రాలేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ సెంటిమెంట్ మళ్ళొకసారి రాజేసి ఇవాళ వీళ్ళు చలిగాసుకోవాలని చూస్తారు తప్ప తెలంగాణ సెంటిమెంట్ అనేది కేసీఆర్ నుంచి కేటీఆర్ నుంచి వెళ్లిపోయింది. ప్రజల చేతుల్లో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అమలు చేస్తా ఉంది. ఉద్యమకారుని గౌరవించడం, కళాకారుని గుర్తించడం, పాటకు గౌరవించినటువంటి ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. కాబట్టి కేటీఆర్ మాట్లాడేటప్పుడు తన మాటలు, తన వ్యవహారం, పొగరబోతు మాటలు బంద్ చేసుకుంటే ప్రజలు చూస్తున్నారు. కాబట్టి నీ వ్యవహారశీలిని ఇంకా మార్చుకోవాలని కోరుతున్నారు.